మనకి అక్కడే చక్కగా యతుల్ని మనం ఆహ్వానిస్తాం, లేదా ఎవరినైనా పెద్దవాళ్ళని ఆహ్వానిస్తాం. అప్పుడు పూర్ణ కుంభం తీసుకొని వెళ్ళి దాంట్లో చక్కగా నీళ్లు, పసుపు, కుంకుమ, మన మామిడాకులు, పైన కొబ్బరికాయ అన్నీ పెట్టి వారిని ఆహ్వానం చేస్తూ ఉంటాం. అవునండి. భగవంతుడి ముందు కూడా కలశం పెట్టి మనం పూజ చేస్తాం. కలశంలోకి అన్నిటినీ ఆవాహన చేస్తాం, భగవంతుడిని ఆవాహన చేస్తాం. అనేక రకాలైనటువంటి మంత్రాలు ఆ సందర్భంలో చెప్తారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా. ఇక్కడికి ఏమొచ్చినాయమ్మా? కలశం యొక్క ముఖము విష్ణువు, ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రితా, కంఠం రుద్రుడు, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మూలములో బ్రహ్మదేవుడు ఉన్నాడు, మధ్యే మాతృగణా స్మృత, మధ్యలో అన్ని మాతృగణాలు సప్తమాతృకలు ఉన్నాయి. ఇక కుక్షౌతు సాగరా సర్వే, లోపల ఉండేటటువంటి నీళ్లు ఈ బ్రహ్మాండంలో ఉండే అన్ని నీళ్ళకి గుర్తు. అన్ని సప్తద్వీప వసుంధర, 7 ద్వీపాలతో ఉన్నటువంటి వసుంధర అంతా ఉంది. కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీప వసుంధర. ఇంకా ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో యథర్వణ, ఇవన్నీ ఉన్నాయి. వాటి అంగాలతోటి సహా ఈ కలశం లోపల ఉన్నాయి. అంటే వేదము, వేద అంగాలు, ఆ తర్వాత మొత్తం సప్తద్వీపాలు, అంటే బ్రహ్మాండాన్ని మొత్తాన్ని చూపించేటటువంటి కలశము ఈ పూర్ణ కలశము అని చెప్తారు. చెప్పి అందులో ఉండే నీళ్ళని కూడా ఇలా తిప్పుతారు. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు సావేరి జలేస్ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మొత్తము ఆ జలాలన్నిటినీ ఆవాహన చేసి అన్ని నదులు కలిస్తే సముద్రమేగా. కాబట్టి కుక్షౌతు సాగరా సర్వే, ముందు నదులను ఆవాహన చేసి సాగరాలని చేస్తారు. అంటే బ్రహ్మాండానికి మొత్తానికి పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒక్క పూర్ణ కుంభ కలశం పెట్టి, అందుకనే దేవీ నవరాత్రులు చేసేటప్పుడు కలశం పెడతాం. ఇప్పుడు చైత్ర నవరాత్రులు వచ్చిన కలశం పెడతాం. ఏ సందర్భంలో అయినా కలశం పెట్టి కలశానికి పూజ చేసి ఆ కలశములో దేవతాశక్తుల్ని ఆవాహన చేస్తాం. గుళ్ళల్లో విగ్రహాలు మార్చేటప్పుడు కూడా దేవతాశక్తుల్ని ఆవాహన చేస్తాం. కాబట్టి దేవతాశక్తులన్నిటినీ ఆవాహన చేయడానికి ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది పూర్ణ కుంభముతోటి కూడినటువంటి కలశ రూపమైనటువంటి ఆ కుంభమే. అందుకని భారతీయులు మొత్తము బ్రహ్మాండంలో ఉండేటటువంటి అంతా ఒక చిన్న దాంట్లోకి ఎలా కుదించాలి, ఈ చిన్న దాంట్లో ఉండేదంతా బ్రహ్మాండంలో ఎలా చూడాలి, నానో టెక్నాలజీ, అత్యంతము స్ప్రెడ్ అయినటువంటి టెక్నాలజీ, రెండిటిని పూజలో చాలా అద్భుతంగా చూపించేటటువంటి సంప్రదాయం మనకుంది. అందుకోసమని కలశాన్ని పెట్టుకొని మనం పూజ చేసుకుంటాం. ఇంకొక చిన్న సందేహం అండి, ఇప్పుడు పూజ చేసిన తర్వాత కలశంలోని నీరుని ఏం చేయాలంటారు? చాలామందికి ఇలాంటి సందేహాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆ కలశంలో ఉన్న నీరు ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో, ఎట్టి పరిస్థితుల్లో కాలు పడకుండా ఉండేటటువంటి ప్రదేశంలో ఆ జలాన్ని పోయాలమ్మా. అది ఒక తులసి కోటలోనో, లేదు ఎక్కడైనా ఒక మారుమూల ప్రాంతంలోనో, లేదు ఒకటి ఏదైనా ఏర్పాటు చేసి దాంట్లోనో పెట్టి ఉంచాలి తప్ప తొక్కేటటువంటి ప్రదేశంలో నీళ్లు పోయకూడదు.